పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పనులను చూసి కళ్ళు చెదిరిన ముఖ్యమంత్రి పిచ్చి మాటలు మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం సహాయం చేయకపోయినా, కేంద్రం నుంచి సహకారం లేకపోయినా సొంతంగా తెలంగాణ రాష్ట్రం పైసలే ఖర్చు పెట్టి ఒక స్థాయికి తీసుకుపోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని. ఆ హెలికాప్టర్లో తిరుగుకుంటా ఆ పథకాన్ని ఆ ప్రాజెక్టులను చూసిన ముఖ్యమంత్రి కళ్ళు చెదిరినాయి. అందుకే కేసీఆర్ మీద అవాకులు చవాకులు పేరిండు. కేసీఆర్ చేసిన పనులు చూసి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక ప్రోగ్రెస్ చూసి ముఖ్యమంత్రికి కళ్ళు చెదిరి బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడిండు. శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రలు చేస్తుంది, రైతులను చైతన్యపరుస్తుంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 30 నెలలుగా పండబెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది, ముఖ్యమంత్రిలో కదలిక వచ్చింది. హడావిడిగా పోయి 2 రోజుల యాత్ర అని అక్కడ దిగిసిన గీతలు చూసి, హెలికాప్టర్లు దిక్కుంటూ ఆయన పనులను చూసి ఈరోజు ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా అంటుండు. శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే. నమస్తే శైలేష్ గారు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టుని రాబోయే 20 నెలల్లోనో లేకపోతే 2 సంవత్సరాలను పూర్తి చేస్తా అంటున్నారు. సాధ్యమయ్యే పనేనా? వాళ్ళు కేటాయించిన నిధులను చూసినా, భూసేకరణ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను చూసినా ఇది సాధ్యమయ్యే పనిలాగా మీకు కనిపిస్తుందా? శైలేష్ గారు, ఆయన ఎలక్షన్ల కన్నా ముందు ఏం చెప్పినంటే, డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకండి, డిసెంబర్ తర్వాత జనవరిలో పెళ్లి చేసుకోండి, తులం బంగారం వస్తామని చెప్పింది ఎంత కరెక్ట్ చెప్పి ఎంత ఇంప్లిమెంట్ అయిందో. పోయి లోన్లు తెచ్చుకోండి, తొందర పోయి 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను రాగానే వారం రోజుల్లో మాఫ్ చేస్తా అని చెప్పి మాఫ్ చేసిండా లేదా అనేది ఎంత కరెక్ట్ అయిందో ఇక చెప్పడం చాలా ఉన్నాయి. రైతులకు రైతు బంధు కానీ, కరెంటు కానీ, 2 లక్షల ఉద్యోగాలు కానీ, అన్ని కుల వృత్తులకు కానీ చేసింది ఎంత కరెక్ట్ అయిందో ఇది కూడా గంతే. ఎవ్వడు నమ్మతలేడు. ఎవ్వడు కూడా తెలంగాణలో మామూలు ప్రజలు కూడా ఎవరు కూడా ఈయన వచ్చిండంటే ఉట్టిగా వచ్చిపోయిన అంతే తప్ప ఏం లేదు, ఏం చేయడు. 6 రోజులల్లో కేసీఆర్ గారు మోటార్లు పెట్టిండు. ఆయన ఏం చేయాలి? జస్ట్ స్విచ్ ఆన్ చేయాలి అంతే. ఆన్ చేస్తే నీళ్ళు పడతాయి. 2 నెలల్లో కంప్లీట్ అయ్యే కాలువలు ఈ రోజు వరకు కూడా 2.5 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేదు. ఇలా మోటార్లు పెట్టిండు, సబ్స్టేషన్లు పెట్టిండు, కరెంటు కనెక్షన్ ఇచ్చిండు, రిజర్వాయర్లు తోయిండు, 87 కిలోమీటర్ల టన్నల్ తోయిండు, 41 కిలోమీటర్ల కాలువలు తోయిండు, మోటార్లు పెట్టిండు, అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇట్లా ఆన్ చేస్తే ఈ పార్టీకి అన్ని రిజర్వాయర్ 40-50 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉండేటివి. కనీసం కాలువలు లోగకపోయినా, కాలువలు టెండర్లు పిలిచినవి క్యాన్సిల్ చేసినా, మళ్ళీ పిలవకపోయినా కానీ పైన నీళ్ళు ఉంటే, నెత్తి మీద పైన నీళ్ళు ఉంటే కింద గ్రౌండ్ వాటర్ తిరిగి మా రైతులకు బోర్లలో నీళ్ళు వచ్చేది. నువ్వు కరెంటు మోటార్ను ఇంతవరకు బిల్లు కూడా కట్టలే. కరెంటులో కూడా బిల్ కట్ చేసిపోయాడు, కరెంట్ కనెక్షన్ చేసిపోయాడు. నువ్వు కరెంటు కట్ చేసిపోయిన కరెంట్ కనెక్షన్ ఇయ్యని వ్యక్తి ఇవాళ నీళ్ళు ఇస్తాడు రైతులకంటే ఇట్లా అంత చెప్పి ఏ రైతు అంత రైతు అంటాడు. మా జిల్లాలో అందరిని కాపాడుకున్నాడు. ఊర్లో రైతు బతితే మేము బతికినాం. రైతు కింద కుల వృత్తులు బతికినాయి, రైతు కింద అందరు బతికిరు. ఈ వీళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి అక్కడ 2 రోజులు పర్యటించిన తర్వాత ఆయన ఏమంటాడంటే, క్రెడిట్ చోరీకి అలవాటు పడ్డ కాంగ్రెస్ పార్టీ మిగతావి ఏవి చేసినా కూడా వాళ్ళ క్రెడిట్ చోరీలాగా కనిపిస్తుంది. కేసీఆర్ చేసింది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు ప్రారంభించిన ఆ ప్రాజెక్టులనే ఈయన పేరు మార్చి ముందరికి తీసుకుపోతుండంటున్నారు. ఆనాడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ చేసారు. తెలంగాణ వచ్చాక ముందు చాలా మంది తెలియదు. అరే ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్ లాగా ఉండాలని కేసీఆర్ టెక్నిక్గా తెలంగాణ వచ్చాక ముందు ఎట్లా వస్తుంది తెచ్చుకుంటాము, మళ్ళీ అప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కట్టనియ్యారని చెప్పి ముందే ఉట్టినన్నా శాంక్షన్ చేపిద్దామని చెప్పి కొట్లాడి లొల్లి పెట్టి జీవో తెప్పించినమాట. అది జూరాల కింద నుంచి. అప్పుడు జూరాల నుంచి నీళ్ళు తీసుకోవాలంటే జూరాలలో నీళ్లు కొయిల్సారు, నెట్టెంపాడు, భీమా వాళ్ళకి నీళ్ళు వస్తలేవు. 6-7 టీఎంసీలు కూడా నీళ్ళు ఉండవు ఇప్పుడు జూరాల. ఎందుకంటే మొత్తం మట్టి నిండుకుపోయింది మొత్తం కూడా. జనవరిలోనే ఎండుకపోతుంది జూరాల. జనవరిలో ఎండుకపోయి జూరాల నుంచి నేను తీసుకొస్తా. శ్రీశైలం మీద నాకు కక్కు ఉంది, పోతిరెడ్డిపాడని రకరకాల ప్రాజెక్టు వీళ్ళు తీసుకుపోతున్నారు. నేను ఎట్లా కాకుండా హైడల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇలా మొత్తం నీళ్ళు తీసుకుపోతున్నారు. నాకు కూడా హక్కు ఉంది, నా మొత్తం పరివాహ ప్రాంతం నాది నా ప్రాంతం అని చెప్పి కేసీఆర్ గారు
ఆ రోజు శ్రీశైలం నుంచి రిజర్వాయర్ని తీసుకోవాలని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు, ఒక కేసీఆర్ గారే కాదు, గుర్తుపెట్టుకోండి, No. రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా కేసీఆర్ గారు చెప్పింది కరెక్టే అని చెప్పి ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా వాళ్ళందరూ పట్టుబట్టి సార్ ఇక్కడ తీసుకొద్దామని చెప్పారు. వాళ్ళందరూ అభిప్రాయం మేరకు కేసీఆర్ గారు నిజమే అని చెప్పి శ్రీశైలం నుంచి వాటర్ తీసుకోవడానికి ప్లాన్ చేసిండు. కేఎల్ఐ కింద ఒక్క రిజర్వాయర్ లేదు. ఇప్పుడు నీళ్ళు వస్తుంటాయి నల్లల, ఒక్క బిందెనైనా లేకపోతే మనం ఏడ పట్టుకుంటాం, దోషిలో పట్టుకుంటామా? హౌస్ ఉంటే హౌస్లో పట్టుకుంటాం, తర్వాత నీళ్ళు రానప్పుడు వాడుకుంటాం. సేమ్ ఇంతే, కేఎల్ఐ కింద ఒక రిజర్వాయర్ లేదు. వరదలు వచ్చేటప్పుడు మనం డంప్ చేసుకోవాలి, ఎక్కడ డంప్ చేసుకుంటాం? అట్లాంటి ఆలోచన లేదు. కనుక ఇవాళ కేఎల్ఐని కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ప్రాజెక్ట్ లింక్ చేసి ఈ రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ కూడా తీసుకుపోవాలని ప్లాన్ చేసి గొప్ప ఆలోచనతో ఇలా మొత్తం నార్లాపూర్ కావచ్చు, ఏదిలో కావచ్చు, ఒట్టెం కావచ్చు, కర్వెన కావచ్చు, ఉదయనపూర్ నుంచి లక్ష్మీదేవి వరకు, లక్ష్మీదేవి వరకు కూడా మేము స్టార్ట్ చేయలే, కానీ శాంక్షన్ చేసింది కేసీఆర్ గారు. అన్ని చేసిన తర్వాత ఇవాళ ఒక మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చేది, ఇవాళ వరకు కూడా వాళ్ళు మోటార్ ఆన్ చేయకుండా ఎంత విచిత్రంగా కాలువలు కూడా చెప్పండి, కాలువలు కూడా మొత్తం టైప్ డిజైన్ చేయించింది కేసీఆర్ గారు. ప్రతి చెరువు, ప్రతి కుంట, ఈవెన్ జూరాల కూడా ఎట్లా నింపాలి, కోయిల్ సార్ కూడా గ్రావిటీ ద్వారా ఎట్లా నింపాలి అని చెప్పి ఆలోచన చేసి శ్రీనివాస్ గౌడ్ గారు సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే, కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టులనే, టీడీపీ ప్రారంభించిన ప్రాజెక్టులనే పేరు మార్చి కేసీఆర్ నేను చేసిన అని చెప్పుకుంటున్నాడు అంటున్నారు. ఎందుకంటే ఈ సమైక్య పాలనలో తెలంగాణ రాకముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కానివ్వండి, పాలమూరులో ఉండే అనేక ప్రాజెక్టులు అన్ని పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయినాయి. పెండింగ్ ప్రాజెక్టులు ఎట్లా తెలంగాణ వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి? కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఎందుకు వాటిని పెండింగ్ ప్రాజెక్టులుగా పెట్టింది? అసలు పెండింగ్ ప్రాజెక్ట్, అసలు ప్రాజెక్ట్ ఎట్లా వచ్చినాయి? కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ కావాలని ఎప్పుడైతే కొట్లాడిండో, ఎప్పుడైతే జెండా పట్టిండో, అప్పుడు భయపడి తెంకాయలు కొట్టిండ్రు, శిలాపాలకాలు పెట్టిండ్రు. ఎన్ని శిలాపాలకాలు ఉన్నాయి? మొత్తం చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మొత్తం ముఖ్యమంత్రులు అందరూ కూడా టెంకాయలు కొట్టి శిలాపాలకాలు, రాజశేఖర రెడ్డి గారు కానీ అందరూ కూడా శిలాపాలకాలకు పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా తెలంగాణలో మహబూబ్నగర్ నీళ్ళు ఎవరు ఆలోచన లేదు వాళ్ళకు, ఎక్కడ కూడా ఏది కూడా. నటిస్తుండే, పాలమూరు మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుండే, పాలమూరుని దత్తత తీసుకుంటున్నామని చెప్పేసి నటిస్తుండే. పాలమూరు ప్రజలను చూపించి ప్రపంచ బ్యాంకుతో అప్పు తీసుకొచ్చి వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్నారు. పాలమూరులో బీదరికం ఉంది చూడండి, పాలమూరులో ఆకలి చావులు ఉన్నాయి చూడండి, 14 లక్షల మంది రైతులు వలసపోయి చూడండి. దేశంలోని అత్యధిక నిరక్షకు శ్రీనివాస్ గౌడ్ గారితో కొంచెం కనెక్షన్ డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తుంది, మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అంతకంటే ముందు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చూస్తందుకోసం పోయిన ముఖ్యమంత్రి గురించి పాలమూరు జిల్లాకు సంబంధించిన వనపర్తి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక అబ్జర్వేషన్, ముఖ్యమంత్రి పర్యటన ఎట్లా ఉండే దాని మీద ఆయన మాట్లాడింది. దాదాపు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం చాలా మంచి పనింది. 27,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు చేసిండనంటారు. సరే, ఏదో ఒకటి నిజమైతే మాట్లాడిండు, కానీ ఎప్పుడు అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి ఈ చిన్న ఒక్క నిజానైనా ఒప్పుకున్నాడని చెప్పి అంటారు. 52,121 కోట్ల సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు నేను వడ్డీ కడతా అంటున్నావు కదా ముఖ్యమంత్రి. రైట్, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి, ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ఏ ప్రాజెక్టులు ఏదో మొదలుపెట్టిందో అవి జీవితకాలం పాటు పెండింగ్ ప్రాజెక్టులే. నాకు తెలిసి నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి చూసిన ఆ భీమా ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్ట్ అంటారు, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టే అంటారు. ఈ పాలమూరులో ఉన్న ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులని అనుకుంటూనే వస్తున్నా. తెలంగాణ వచ్చే వరకు కూడా అదే మాట విన్నా. శైలేష్ రెడ్డి గారు, శైలేష్ గారు చెప్పండి. ముఖ్యమంత్రి గారు చెప్పింది కొంత అబద్ధం కూడా చెప్పింది. ఇంకా 33,500 కోట్ల వరకు కంప్లీట్ చేసినాం. బిల్ అయింది మాత్రం 27,500 కోట్ల బిల్ అయింది. 5,000 కోట్ల టోకన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు మరి ఏం చేసిండ్రో, ఏం పర్సెంటేజ్ తీసుకుని మొత్తం మీద మాత్రం 5,000 కోట్ల రూపాయలు విడుదలైనవి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5,000 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చినందుకు మేమే పనిచేసినామని చెప్పుకుంటారు. కాదు, 33,500 కోట్ల రూపాయల వరకు కంప్లీట్ అయినాయి.
2024 ముందు నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి And మేమే same- ఇచ్చినామని చెప్పుకున్నట్టు అప్పుడు జరిగిన పనులకు ఇప్పుడు బిల్లులు చెప్పించేసి మేము ఖర్చు పెట్టాం మేము చేసినామని చెప్తున్నారు. 100% సేమ్ అదే. ఇప్పుడు జనరల్గా చెప్పు తెలంగాణ చెప్పు బాగుండదు, ఎవరు పుట్టిన పిల్లలు వాళ్ళ పేరు చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఎట్లుందంటే మనం చేసిన పనులకు వాళ్ళు చెప్పుకుంటారు. మేము ఇచ్చే బిల్లు ఇచ్చినంత మాత్రం ఎట్లయితే చెప్పండి, బిల్లు ఇచ్చినంత మాత్రం వాళ్ళు పని చేసినట్లా తప్పది. టోటల్గా వాళ్ళు మళ్ళీ వితరణ ఏం చేస్తారంటే టోటల్ ఎస్టిమేషన్ ఇంత టెక్నికల్ క్వాలిటీ తీస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం నుంచి లిఫ్ట్ వేయాలి, మోటార్లు వచ్చినాయా లేదా, మోటార్ మనం మీరు మాట మాట్లాడితే శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేయాలంటుండు కానీ ముఖ్యమంత్రి దానికి సిద్ధంగా లేడు. శ్రీశైలం కాదు జూరాల నుంచే తీసుకొస్తా అంటుండు. ఆయన్నే చెప్తాడు జూరాలలో 17 టీఎంసీలు ఉండాల్సి ఉంటే 9 టీఎంసీలే ఉన్నాయని చెప్పేసి ఆయన్నే చెప్తాడు. మళ్ళీ జూరాల నుంచి తీసుకొని వచ్చేసి మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావాల్సిన 90 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తా అంటాడు. ఏడుకెళ్ళి వస్తాయో నీళ్లు ఆయన ఏడుకెళ్ళి తీసుకొస్తాడో తెలియదు. శైలేష్ గారు ఎప్పటి కూడా జూరాలలో ఎండాకాలం కూడా 2000 క్యూసెక్ల వాటర్ వచ్చేటివి. మీరు మొన్న చూడండి, ఒక సుక్క నీళ్ళు రాలే. ఎందుకంటే పైన మొత్తం డ్యాములు చెక్ డ్యాములు కట్టుకుంటూ పోయినరు. మళ్ళీ ఇప్పుడు కూడా జూరాల పైన దాదాపు 15,000 కోట్ల వరకు ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రాయచూర్ దగ్గర గుర్జాపూర్లో ఒక బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కడుతున్నారు, గేట్లతో ఉండే బ్యారేజ్ కడుతున్నారు. ఆ బ్యారేజ్ ఒకటి, తర్వాత రాయచూరు ఏదైతే కొత్త బ్రిడ్జ్ కడుతుందో దాన్ని కూడా చెక్ డ్యామ్ లాగా కట్టిండ్రు. బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ అంత పైన కూడా ఇంకోటి కట్టిండ్రు. అంటే ఒక్క సుక్క నీళ్ళు మనకు రావు. ఇవాళ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక బోస్ ఇరిగేషన్ మంత్రి అని చెప్పేది ఉందో, ఆయన ఇరిగేషన్ మంత్రి కాదు. ఆయన ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చూడడానికి రాలే. ఆయన హెలికాప్టర్ల పైన ఆయన కట్టబోయేటువంటి రాయచూరు పైన కట్టబోయేటువంటి చెక్ డ్యామ్లు 1,100 కోట్ల వరకు చూడడానికి వచ్చిండు. ఆయన ఆ వరకు చూడడానికి వచ్చిండు. అది కట్టిన తర్వాత ఇంకా చిన్న ఒక బొట్టు కూడా రాదు ఇక్కడ కిందికి, బురద తప్ప ఏముండదు. బురద తప్ప ఏముండదట. మీరు చూడండి, రేపు ఫ్యూచర్లో అదే కొడంగల్ ప్రజలు అడుగుతారు, కేసీఆర్ గారు పుణ్యాత్ముడు జూరాలు కూడా ఎట్లా నింపాలని ఆలోచన చేస్తే ఈ బురద నీళ్ళని నింపడానికి ఎట్లా తీసుకొస్తుడు ఆయన ప్రాజెక్టు. భూత్పూర్ రిజర్వాయర్, భూత్పూర్ అంటే మన మామనార్ పక్కన భూత్పూర్ కాదు, అది అక్కడ భక్తల పక్కన భూత్పూర్ రిజర్వాయర్, 1 TMC రిజర్వాయర్. అది 1 TMC రిజర్వాయర్ నుంచి కొడంగల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 1 TMC రిజర్వాయర్ నిండడానికి కష్టం. అది 3-4 నెలల్లో కథం అయిపోతుంది. మేము జనవరిలో పోయినాం, నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు అందరం పోయినాం. మేము పోతే జూరాల జనవరిలోనే ఎండిపోయింది. కానీ ఇవాళ అదే శ్రీశైలం నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసుకోవచ్చు మనం బాజాబ్తా బరాబర్. మీరు బరాబర్ ఎట్లయితే పెట్టినో న్యూస్, బరాబర్ శ్రీశైలం నీళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు. ఇవాళ అక్కడ ఏం లేదు, బురద ఏం లేదు మన జూరాల దగ్గర. అంటే ఎంత అవగాహన లేకుండా కాంట్రాక్టర్లు దృష్టి పెట్టుకొని ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించారు. కానీ ఇవాళ మనం తెచ్చుకున్న తెలంగాణ, మనం ఉన్నా లేకపోయినా పాలమూరు గోస చూడొద్దు అని చెప్పి ఆలోచనతో కేసీఆర్ గారు ఎక్కడైతే నీళ్ళు ఉన్నా అక్కడ తీసుకొచ్చాడు. ఇవాళ వాళ్ళు బిత్తరమైన చూసి ఇవాళ ప్రాజెక్ట్ అంటే పాలమూరు ప్రజలు తెలియజేస్తున్నా, నీళ్లు ఎత్తిపోవడానికి మోటార్లు పెట్టింది కేసీఆర్, కరెంటు మీటర్లు పెట్టింది కేసీఆర్, అక్కడ రిజర్వాయర్ పక్కన సబ్స్టేషన్ పెట్టిండు కరెంటు కేసీఆర్ గారు, 87 కిలోమీటర్ల టన్నల్ తోయిండు కేసీఆర్ గారు, 5 రిజర్వాయర్లు కట్టిండు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివన, ఉదండాపూర్. తర్వాత 45 కిలోమీటర్ల మొత్తం కాలువలకు గాను 41.5 కిలోమీటర్ కాలువలు కూడా కంప్లీట్ చేసింది. రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, 87 కిలోమీటర్ల టన్నల్ కంప్లీట్ అయింది, దానికి లైనింగ్ అయిపోయింది, మోటార్లు పెట్టిండు, రిజర్వాయర్లు అయిపోయిండు, అయిపోయి ప్రాజెక్టు. ఇంకేంది, నీ మోటార్ ఆన్ చేస్తే 5 రిజర్వాయర్లు నిండుతాయి. నిన్నాక మీ పని ఏంది, రిజర్వాయర్ నుంచి చేను వరకు పోయేది. కాలువలు చేనులకు పోవాలి, తర్వాత చెరువులకు పోవాలి, కుంటలకు పోవాలి, వాగులకు పోవాలి. ఈ టెండర్లు కూడా కష్టం లేకుండా వాళ్ళకు మొత్తం టోటల్గా ఏ చెరువు ఎట్లా నిండాలి, ఏ కుంట ఎట్లా నిండాలి, ఏ గ్రావిటీ కెనాల్ ద్వారా పాత రిజర్వాయర్లు నిండాలి అని చెప్పి ప్లాన్ చేసి టెండర్లు ఇష్టం. మీరు టెండర్లు ఇచ్చిన టెండర్లు క్యాన్సిల్ చేసే టెండర్లను రీకాల్ చేస్తే అయిపోతుంది అంతే. ఎక్కడ మీరు చూడాల్సిన అవసరం లేదు, హెలికాప్టర్లో ప్రయాణం చేసిన అవసరం లేదు, మీరు పోయి దిగి కష్టపడి చెమటోడిసిన అవసరమే లేదు. మీరు కూర్చొని కేసీఆర్ గారు చెప్పిన కాలువలు క్యాన్సిల్ చేసిన కాలువలు టెండర్ పిలిస్తే టెండర్ పిలిచి టెంకాయ కొట్టడానికి పోవాలి అక్కడికి.
మీకు టెండర్ నిలిచిన తర్వాత రైట్ ఆ రైట్ 5,000 శ్రీనివాస్ గారు కోట్లు ఒక ఇవ్వాలా? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటారంటే ఇంకా 4,000 ఎకరాల భూసేకరణ జరగాలంటాడు. ఇంకొకటి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కర్ణాటకలో బ్యారేజీలు, రోడ్ కమ్ బ్యారేజీలు కడుతున్నారని చెప్పేసి. ఆ మోడల్ చాలా బాగుంది, ఆ మోడల్ మనం కూడా కట్టాలని చూస్తున్నాడు. ఇక్కడ మనకు నీళ్ళే వస్తలేవంటే ఆ రాని నీళ్ళ కోసం రోడ్ కమ్ బ్యారేజీలు కడతానని ముఖ్యమంత్రి అంటున్నారు. దాని మీద మాట్లాడదాం. పాలమూరు ప్రజలారా, పాలమూరు రైతులారా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లబ్ధి పొందే ప్రతి పాలమూరు కుటుంబ సభ్యులారా, ఒకటే ప్రశ్న మనం రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ఇన్ని రోజులు 30 నెలల పాటు మీరు సైలెంట్గా కూర్చొని 30 నెలల పాటు తట్టెడు మట్టి ఎత్తకుండా, ఒక్క ఇంచు పని జరగకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గాలి కొదిలేసి ఈరోజు హెలికాప్టర్ వేసుకొని షికార్లు కొట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్నారు. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? బరాబర్ అడుగుదాం. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరేమో ఇంకా 200-300 ఎకరాల భూసేకరణ మాత్రమే మిగిలిందంటారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఇంకా 4,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అంటాడు. ఆ భూసేకరణకు నిధులు కేటాయించలేదు. భూసేకరణ ఎప్పట్లోగా చేస్తారో చెప్పారు. టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటారు కానీ టైం చెప్పారు. ఏమంటారు? కరెక్ట్ అండి. ఉట్టిదే అంతా ఉట్టి అంబకంతా ఉట్టిగా ప్రజలను తప్పుదో పట్టేయడానికి ఏదో కష్టపడుతున్న చూపించుకోవడానికి వచ్చింది తప్ప నిజంగా పాలమూరు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కానీ, వాళ్ళ గోస తీర్చాలని కానీ, రైతుల కష్టాలు తీర్చాలని ఏం లేదు. వాళ్ళకి అధికార దాహం తప్ప ఏం లేదు. వాళ్ళంతా అసలు వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలని ఎందుకుంటే చెప్పండి. నిజంగా నీళ్ళు ఇవ్వాలంటే ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా 5 ఏళ్ళు మన ఇంటాడి ట్రిబ్యునల్లో మనకు వ్యతిరేకంగా కష్టపడి తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుకున్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని, తెలంగాణ చీఫ్ సెక్రటరీని, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారిని తీసుకొచ్చి ఈవేళ నీటిపారుదల శాఖకు అడ్వైజర్ పెట్టుకున్నంటేనే ఎవడైనా నమ్ముతాడా చెప్పండి? మనకు అడుగున అడ్డం వేసిన తీసుకొచ్చి వీళ్ళు పెడితే వాడు నీళ్ళు ఇస్తాడా మనకు? వాడు మనకు అడ్వైజ్ రైట్. ఈ శ్రీనివాస్ గౌడ్ గారు, భూసేకరణ చెప్పండి. ఈ మనం ఇప్పుడు మీరేమో ఇంకా 200-300 ఎకరాలు భూసేకరణ చేస్తే అయిపోతున్నట్టు, రేవంత్ రెడ్డి ఏమో ఇంకా 4,000 ఎకరాలు చేస్తా అంటాడు. 4,000 ఎకరాలు నాకు తెలిసి ఆయన కొత్తగా ఆయన కోసం పెట్టుకున్న నారాయణపేట, కోడంగల్ కలిపిండు కాబట్టి ఆ 4,000 అవుతుంది అనుకుంటున్నా. అంటే ఈ ప్రాజెక్ట్ని డీలే చేసేందుకోసం కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకొచ్చింది తెర మీదకి, అంతేనా? శైలేష్ గారు, ఇప్పుడు నార్లాపూర్ మొత్తం అయిపోయింది, భూసేకరణ మొత్తం అయిపోయింది, ఏదులో మొత్తం అయిపోయింది, ఒట్టే మొత్తం అయిపోయింది, కరెంట్ మొత్తం అయిపోయింది. ఎక్కడ భూసేకరణ ఏం అవసరం ఉంది? ఇంకా జీరో. ఒక ఉదండాపూర్లో కొంత అవసరం ఉండే, కొంత ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళు కొంత వేసిండ్రు. తర్వాత ఏముంది? భూసేకరణకు అసలు సంబంధమే లేదు ఈ ప్రాజెక్టులకు. భూసేకరణ మొత్తం అయిపోయింది. కేసీఆర్ గారు మొత్తం చేసి డబ్బులు కూడా చెల్లించినాం టోటల్గా. ఇప్పుడు ఆయన కొత్తగా మంచిగా నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ నుంచి వదిలిపెట్టి, పిఆర్ఆర్ నుంచి వదిలిపెట్టి జూదాల నుంచి శాంక్షన్ చేయించుకున్నాడు. సరే, వాళ్ళ కాంట్రాక్ట్ కూడా వాళ్ళు తీసుకున్నారు, తీసుకొని చేయండి. నీళ్ళు వస్తాయి రావు. అక్కడ ఏమైనా అవసరం ఉంటే చెప్పండి. కొడంగల్కి కానీ లేకపోతే ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ గురించి మాట్లాడు. కానీ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జీవితంలో శాశ్వతంగా పాలమూరుని బాగు చేయడానికి కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టుకు మాత్రం చిన్న కొద్దిపాటి అవసరం తప్ప వేరే ఏం లేదు. ప్రాజెక్టులు మొత్తం అయిపోయినాయి. కాలువల కాడ అవసరం. దాన్ని మీరు జాప్యం చేసినందుకు, టెండర్లు క్యాన్సిల్ చేసినందుకు, ఏమైనా జాప్యం జరిగినా, రేట్లు పెరిగినా మీరు బాధ్యులు తప్ప దానికి సంబంధం లేదు. భూసేకరణ మొత్తం ఇప్పుడు జనరల్ ఎక్కడే కానీ ఒక ఊర్లో చెరువు నడిపిస్తే చెరువుకు కింద పైన భూసేకరణ చాలా ఇంపార్టెంట్. చెరువు అయిపోయింది, నీళ్ళు వచ్చినా అనుకో, కింద కాలువలకు ఏముంటుంది చెప్పండి? అవసరమే లేదు. ఎవడు నమ్మడు. నువ్వు అధికారులు చెప్తున్నారు దాంట్లో 98% అయిపోయిందని, ఏదులా 98% అయిపోయిందని, 95% ఒట్టెం అయిపోయిందని, 97% కర్వేణ అయిపోయిందని. భూసేకరణ ఎక్కడుంది? కర్వేణ నుంచి ఉదండాపూర్కు టన్నల్ కంప్లీట్ అయిపోయింది. 87 కిలోమీటర్ టన్నల్ అయిపోయింది. 45 కిలోమీటర్ మొత్తం టోటల్ ప్రాజెక్టుకు కెనాల్స్ 45 కిలోమీటర్లు. శైలేష్ గారు, 45 కిలోమీటర్ల కెనాల్లో 42 కిలోమీటర్ల కెనాల్స్ అయిపోయినాయి. ఓపెన్ కెనాల్ మొత్తం అయిపోయింది. భూసేకరణ అయిపోయింది. కాలు కూడా తోగేసినాం. ఇంకెక్కడ ఏం అవసరం చెప్పండి? ఎక్కడ అవసరం చెప్పండి? ఇలా ప్రాజెక్ట్ అంటేనే మోటార్లు, రిజర్వాయర్లు, టన్నళ్ళు, కెనాల్ టు రిజర్వాయర్ కాలువలు అన్నీ అయిపోయినాయి. నువ్వు వేయాల్సింది ఏంది? రిజర్వాయర్ నుంచి చేన్ల వరకు, చెరువుల వరకు, కుంటల వరకు, పొలాల వరకు కాలువలు.
కాలువలు తోగేది ఒక్కటే పెండింగ్ ఉంది, 9-10%. ఉమ్. హార్డ్లీ చెప్తున్నా కదా, కాలువలు తోగడానికి కూడా 7,000 కోట్లకు 700 వస్తాయి. 7,000 కోట్లు మస్తు అయిపోతుంది. నువ్వు 10,000 కోట్లు, మీరు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలా. మంత్రులందరూ కూడా దయచేసి నా మాట వినాలా, నేను ముఖ్యమంత్రి అడుగుతలేను, నా జిల్లా అడుగుతున్నా అని అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లు తీసుకొచ్చి గ్రీన్ ఛానల్ పెట్టి ఉమ్మడి జిల్లా అన్ని ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు 3 బడ్జెట్లు అయినవి, 60,000 కోట్ల నిధులు వచ్చినాయా? గ్రీన్ ఛానల్ వచ్చిందా? ఎక్కడ ఖర్చు పెట్టి చెప్పండి. గ్రీన్ ఛానల్ ఢిల్లీకి హైదరాబాద్కు మధ్యలో ఉంది. ఇక్కడికి వచ్చిన పైసలు మూటలు కట్టి ఢిల్లీ పంపిస్తుంది కోసం గ్రీన్ ఛానల్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన పైసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తుంది కోసం లేదు. అయితే ఒకటి శ్రీనివాస్ గౌడ్ గారు, గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే పాలమూరు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంటే మీరు దీని మీద స్పందించాలి. పాలమూరు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందంటే కృష్ణా జలాల్లో మనం ఎన్ని నీళ్లు వాడుకోవాలనో అన్ని నీళ్లు కూడా వాడుకుంటలేం. మనం వాడుకుంటలేం కాబట్టి ఆంధ్రాలో వాళ్ళు 75%, 77% నీళ్లు వాళ్ళు వాడుకుంటున్నారు కృష్ణానదిలో. కరెక్ట్. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. 100% కరెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రాకి నీళ్ళు పోవడానికే ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీ తీసుకొచ్చి పెట్టుకున్నారు అక్కడ. ఇక్కడ ఎండగొట్టిండ్రు, రైతులు ఎండగొట్టిండ్రు. 1,60,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే ఇలా 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు వీళ్ళు. ఎవడు మళ్ళీ తూర్పు ఆడటానికి మిషన్లు తెచ్చిండ్రు, తర్వాత తరుగు తీసిండ్రు, 100కు 10 కిలోలు 20 కిలోలు తరుగు తీసేసిండ్రు, రైస్ మిల్లులకు పంపించారు. ఆగమాగం చేసిండ్రు రైతులు. రైతులు ఎట్లా అంటే మామూలు ఆడుకోలే. 3 నెలలు కష్టపడి రైతులు పంట పండిస్తే 2 నెలలు వాళ్ళు కావులు కాసిర్రు, ఎండబెట్టుకుంటా మార్కెట్లో కావులు కాసిర్రు వాళ్ళు. అంటే రైతుల బతుకులు మొత్తం ఫుట్పాత్ బతుకు అయిపోయింది. మా జిల్లా రైతులంతా కూడా, జిల్లా మొత్తం కాదు రాష్ట్రంలో రైతుల మొత్తం కూడా ఫుట్పాత్ బతుకు అయిపోయింది. లైవ్ లో నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడినా అప్పుల గురించి మాట్లాడుతుంటాడు. అప్పులు చేసిండ్రు, అప్పులకు మిత్తులు కడితే నాకు సరిపోతుంది అంటాడు. ఆయననే ఒకసారి ఇప్పటివరకు 1,00,000 కోట్ల రూపాయల మిత్తులు కట్టినామంటాడు. ఈరోజు పాలమూరులో ఆయన ఇప్పటివరకు మేము 18,000 కోట్ల రూపాయల మిత్తులు కట్టినామని చెప్పేటాడు. ఆయన నోరు తెరిస్తే బద్నాం చేసేందుకు తప్పిస్తే ఎందుకు మాట్లాడాడు. అప్పులు లేకుంటే, అప్పులు తీసుకురాకుంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు పూర్తయ్యేటివా? ఇంత పెద్ద ప్రాజెక్టులు మనం తీసుకునే ధైర్యం చేసేటోళ్ళమా? అప్పులు ఎవరికి పుడతాయి అంటే అప్పులు తీర్చగలిగే స్తోమతున్నవాడికి అప్పులు పుడతాయి. అప్పులు తీర్చగలిగే స్తోమతున్నవాడు అప్పులు తీసుకొస్తే ఆ అప్పులు తీర్చగలుగుతాడు, మంచి ప్రయోజనాల కోసం వాడగలుగుతాడు. అందుకే రేవంత్ రెడ్డికి అప్పులు తీర్చే స్తోమత లేదు కాబట్టే ఈరోజు నాకు అప్పులు ఎవడు ఇస్తలేడు అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అప్పుల గురించి మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసింది, అన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందని మాట్లాడతాడు. అప్పులు చేయంది ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం సాధ్యమా? ఇన్ని రోజులు తెలంగాణలో ఈ ప్రాజెక్టులు కట్టపోవడానికి కారణం ఈ అప్పుల బాధతోనేనా? ఈ అప్పులు తీసుకురాలేక మీకు చేతగాక ఉమ్మడి రాష్ట్రంలో మీ గురువు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు మీ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు ఎందుకు చేయలేదు? అప్పులు తీసుకొస్తే ఆ అప్పులకు ఆంధ్ర నుంచి పైసలు కట్టవలసి వస్తుందని చెప్పేసి అని అప్పులు తీసుకురాలేదు, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఈరోజు అప్పులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి ఆ అప్పులను తీర్చేసే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే ఈరోజు అప్పులు అని బద్నాం చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు అనేక సార్లు చెప్పిన నోటికొచ్చిన నంబర్ చెప్పి ఇన్ని లక్షల కోట్ల అప్పు అన్నారు. వాస్తవానికి చూస్తే మళ్ళీ పార్లమెంట్లో చూస్తే 2,80,000 కోట్ల అప్పే ఉంది. ఈరోజు అప్పులు ఎవరికి ఇస్తారు? అప్పులు పైసలు ఎవరికి ఇస్తారంటే తీర్చగలిగే స్తోమత ఉన్నవాడికే ఇస్తారు. తెలంగాణకు తీర్చగలిగే స్తోమత ఉంది కాబట్టి ఆర్బీఐ బాండ్లు వేలం వేస్తే 30 సంవత్సరాల బాండ్లు కూడా అమ్ముడబోయేటివి తెలంగాణవి. అట్లా ఉండేది పరిస్థితి. కానీ ఈరోజు అప్పు పుట్టని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తా అంటున్నాడు, అప్పు పుడతలేదు. ఎట్లా నమ్మాలి ఆయనని? శైలేష్ గారు, నేను చెప్తున్నా కదా, ఇది అప్పులు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు కూడా చాలా మంది మేధావులు అప్పులు అనుకుంటలేరు, ఇది ఒక పెట్టుబడి అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, పెట్టుబడి. ఒక బర్రెలు కొన్నాం, పాలిచ్చే బర్రె కొన్నాం, పెట్టుబడి. ఒక వ్యవసాయం చేసే భూమి కొన్నాం, ఒక పెట్టుబడి.
ఇంకేదైనా ఓ ఇండస్ట్రీ కొన్నాం, ఓ పెట్టుబడి, ఉమ్, ఒక పెట్టుబడి లాగా కొని ఆ పెట్టుబడి లాగా అప్పులు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, రైతు వేదికలు, ఇట్లా ఎన్నో చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఉమ్, రైతులకు సంబంధించినటువంటి ఎన్నో రకాల ప్రయోజనాల గురించి ఎన్నో చేసినాం. హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, ఇట్లా ఎన్నో చేసుకుంటూ పోయినాం. ఇవి మేము తెచ్చిన పెట్టుబడి పెట్టి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి, ప్రజల యొక్క లైవ్లీహుడ్ కాపాడడానికి, ఆర్థికంగా డెవలప్ కావడానికి మేము సంపద పెంచినాం. నువ్వు ఎన్ని లక్షల కోట్లు తెచ్చినాము వాళ్ళే చెప్తారు కదా, అబద్ధాలు చెప్తారు. మళ్ళీ ఏది వాళ్ళు ఇప్పటికీ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 4 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు వాళ్ళు. 4 లక్షల కోట్ల అప్పులు చేయడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు మాకు అప్పులు కొడతలేవని చెప్పేసి అని అంటుండు. ఇప్పుడు మేము చేసిన అప్పుకు శైలేష్ గారు ఒక గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ రోడ్ వేసినాం, ఉమ్, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు రోడ్ వేసినాం, ఉమ్, పల్లె ప్రకృతి వనాలు కట్టినాం, గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసినాం, ఇంటింటికి నల్లా ఇచ్చినాం, చెక్ డ్యాములు కట్టినాం, ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్టులు ఇచ్చినాం. 100 ఉన్నాయి ఇట్లా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ఈ దేశంలో ప్రతి దానికి అవార్డులు ఇస్తే దాదాపు 50 అవార్డులు తెలంగాణకే నెంబర్ 1 వచ్చినటువంటి మేము చేసిన పెట్టుబడికి పెట్టిన దానికి ఉన్నాయి. ఉమ్. వాళ్ళు ఇవాళ 3 లక్షల కోట్ల పైన అప్పులు తెచ్చారు కదా. చెప్పండి, ఒక చిన్న స్కీమ్ ఏం చేయండి చెప్పండి. 10,000 కోట్లు పెడితే పాలమూరు రంగారెడ్డి జిల్లా 12,50,000 ఎకరాలు నీళ్ళు వచ్చేటువంటి ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదు. ఉమ్. ఒక చిన్న పిల్లర్ కుంగిపోతే కాంట్రాక్టర్ వచ్చి నేను రిపేర్ చేపిస్తా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వస్తే వాని చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఇక తీరం మళ్ళా అదే దిక్కు అని చెప్పి ఇప్పుడు రిపేర్ చేయాలని తనలాడుతా ఉన్నారు. ఆ రిపేర్ కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు ఏమైపోతుందంటే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకో 15-20 రోజులైతే గోదావరిలకు ఇన్ఫ్లోస్ వస్తాయి. సో ఆ రిపేర్లు ఈ సీజన్లో కూడా కానంటే మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు వెయిట్ చేయవలసిందే. ప్రజలకు నిజంగా వీళ్ళ మీద నమ్మకం పోయింది. వీళ్ళకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వీళ్ళ ఇంట్రెస్ట్లల్లా వాళ్ళ ఆంధ్ర భాషల ఇంట్రెస్ట్లను కాపాడడమే. వాళ్ళ ఆంధ్ర భాషల ఇంట్రెస్ట్లను కాపాడితేనే ఇక్కడ వీళ్ళ పదవులు కాపాడబడతాయి. కాబట్టే వాళ్ళు ప్రతిదీ డిలే చేసుకుంటూ పోతున్నారు. మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా వాళ్ళు చెప్పిన టైంలో పూర్తి చేయరు, పనులే ప్రారంభించారు. ఎట్లయితే మేడిగడ్డ దగ్గర కుంగిపోయిన పిల్లర్ని 3 సంవత్సరాలైనా దాన్ని పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది అనుకుంటున్నాను. మీరేమంటారు? 100% శైలేష్ గారు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఇట్లా అడుగు ముందు గుర్తుపెట్టుకోండి. ఉట్టినన్నా లాస్ట్ చేస్తే ఏం చేస్తా ఉట్టి కేసీఆర్ గారు ఎలక్షన్ కన్నా ముందు పంపులు ఆన్ చేసిండు. ఆన్ చేసిన తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ 2 TMC నీళ్ళు నింపిండు. ఇక వాళ్ళు మళ్ళా ఆన్ చేసి మహా అంటే కరీంనగర్ నీళ్ళు తీసుకొస్తారు. 6 రోజులు అయ్యే పని వాళ్ళు 4 ఏళ్ళ తర్వాత చేస్తారు. చేసి ఏం చెప్తారంటే మా ఘనత ఇది, కేసీఆర్ గారు చేయలేదు, మేము నీళ్ళు తెచ్చి నింపిదని చెప్పుకుంటారు తప్ప ఏం లేదు. ఎట్లా చేస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు అసిస్టెంట్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసి అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఆ ముఖ్యమంత్రి చెప్తే ఈ ముఖ్యమంత్రి అట్లా వింటాడు. ఇలా తెలంగాణ ప్రయోజనాలు ఎట్లా కాపాడతారు చెప్పండి? తెలంగాణ ఉద్యమనులు ఇంతమంది చావు కారణమైనటువంటి వాళ్ళు ఇలా అలాంటి ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయన ఒకరు ఎట్లా చేస్తారు? వాళ్ళు చేయరు. వాళ్ళు ఇది చేయరు, కాళేశ్వరం రిజర్వాయర్ రిపేర్ చేయరు, ఏది చేయరు. వాళ్ళు చేసేది అన్ని అబద్ధాలు చెప్తారు. ప్రజలు ఎవరు నమ్మడు. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంకా భ్రమలు ఉన్నారు. మేమేం చెప్తే నమ్ముతారు ప్రజలని, ఎవ్వరు నమ్మడు. ఇవాళ ప్రజలు ఎంత కోపంగా ఉన్నారంటే వాళ్ళు నిజంగా ఏదైనా చేస్తే కూడా నమ్మరు. వాళ్ళు నిజంగా ఏమైనా చేస్తే కూడా నమ్మరు. వాళ్ళు నిజంగా చేస్తే కూడా ఇదంతా ఉట్టిదే అని చెప్తారు. కొత్త ప్రాజెక్ట్ వస్తే కూడా ఎవరు నమ్మడు. కొత్త ప్రాజెక్ట్ వచ్చేయలేదు, సచ్చేయలేదు. వాళ్ళు పెట్టుబడి పెట్టేయలేదు. వాళ్ళు వచ్చిన పైసలన్నీ మూటలు కట్టుకొని పోయి ఢిల్లీకి అప్పుడే తప్ప ఏం లేదు. 2.5-3 లక్షల కోట్ల రూపాయలు తెచ్చిర్రు. దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఇవాళ మేము చేసినవి ప్రతి ఊర్లో కనబడతాయి, ప్రతి గ్రామంలో కనబడుతుంది. హెలికాప్టర్ల మీద పోతుంటే వెనకటికి ముళ్ళకంప చెట్లు ఉంటుండే. ఇవాళ తెలంగాణలో ఇట్లా పోతుంటే పాలమూరు జిల్లాకు ఎక్కడ చూసినా మంచిగా పచ్చగా రిజర్వాయర్లు ఇంత అద్భుతంగా కనబడుతుంది. ఇవాళ ఆయన తిరిగిన దగ్గర ఆ ప్రాజెక్ట్ ఎండిపోయినటువంటి తప్ప ఏం కనపడవు. ఇవాళ ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ రిజర్వాయర్ చూడండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. సమయం మించిపోయింది, మరొకసారి వివరంగా మాట్లాడదాం. ఇది ఈరోజు మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి, పథకం పైన ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన తర్వాత ఏ రకంగా పరిస్థితిని చూసినాం. ఇది వాటి బరాబర్ అడుగుదాం. మరి
మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ టు టీ న్యూస్.